మా సార్ ఇంకో 2-3 రోజుల్లో కువైట్కి వస్తున్నాడు, ఏమన్నా అంటాడేమో అని చెప్పి భయపడ్డా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేపర్ తీసుకుని వచ్చేటప్పటికి టైం 4:30 అయిపోయింది. నాకైతే నిజంగా పిచ్చగా బాధేస్తుంది. మనం ఎంతో ఇష్టంగా చూసుకునే వస్తువుకైనా మనిషికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేనైతే అసలే తట్టుకోలేను. నా దగ్గర క్యాన్ లో కొద్దిగా పెట్రోల్ అయితే ఉంది. డ్యామేజ్ పెద్దదిగా కనిపిస్తే ఏమన్నా ఎక్కువగా అరుస్తాడేమో అని చెప్పేసి టిష్యూ పేపర్ తీసుకొని పెట్రోల్ పోసి మొత్తం తుడిచేసాను అనమాట. ఈ కారు వచ్చేసి వైట్ కలర్ లో ఉండటంతో ఆ కార్ కలర్ వచ్చి దీనికి అయిందనమాట. తుడిచేసరికి పెద్ద పెద్ద గీతలన్నీ పోయి చిన్న చిన్న గీతలు మాత్రమే మిగిలిపోయి. కువైట్ వాళ్ళు డ్రైవర్లతో ఎంత మంచిగా ఉన్నారు. డ్రైవర్ ఏదైనా చిన్న మిస్టేక్ చేశాడంటే దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి చూస్తారు. టిష్యూ పేపర్లతో దుడిచే పోయే దానికి రోడ్ల మీద గంటలు వెయిట్ చేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి రావాల్సినంత పని అయింది. చూడండి మీరే, దీనికోసం ఒక ఇన్సూరెన్స్ పేపర్ తెప్పించి ఇన్సూరెన్స్ చేపించే అంత అవసరం. ఇక్కడ కొంచెం పెయింట్ లేసిపోయింది, ఇక్కడ కొంచెం పెయింట్ లేసిపోయింది అంతే. కువైట్ వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటా పోవడం తప్ప నీ చేతులు ఏముండదు. ఒక్కసారి నువ్వు గల్ఫ్ లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి, ఎట్ట ఆడమంటే అట్ట ఆడాలి. ఇప్పుడు చూడడానికి నా బంగారం యాక్సిడెంట్ అయినట్టే లేదు. బాబా చూసినా నన్నేం అనడం చెప్పి నేను అనుకుంటా. మీరేమంటారో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.